అయిపోతుంది, మీ ఫేస్ కట్ అయిపోతుంది. మరోసారి మీ దగ్గరకు వస్తాను. యాదగిరి గారు ఈ డిమాండ్ల మొత్తం ఈ ఓవరాల్ గా 32 డిమాండ్లలో ప్రభుత్వం కొన్నింటికి మాత్రం రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా యూనియన్ల పునరుద్ధరణ అలాగే ఆర్టీసీ విలీనం మీద మాత్రం కొంత సమయమే అడుగుతున్నట్టయితే మనకి మంత్రి రెస్పాండ్ అయిందని బట్టి అర్థమవుతుంది కదా. ఆ రెండు మినహాయించి మిగిలిన వాటి కనుక ఒప్పుకుంటే మీరు కొంత వెనక తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎట్లా అయితే అసలు చర్చలే జరపక డిమాండ్లు పరిశీలించినని ఎట్లా అనుకోవాలి? గత మే నెలలో మేము ప్రాసెస్గా ఒక పద్ధతి ప్రకారం ప్రతి డిపో దగ్గర గేట్ మీటింగ్ పెట్టినాం, ధర్నాలు చేసినాం, ఇందిరా పార్క్ దగ్గర హంగర్ స్ట్రైక్ చేసినాం, రిలే హంగర్ స్ట్రైక్ చేసినాం, మేనేజ్మెంట్కు వినతి పత్రాలు ఇచ్చినాం, గవర్నమెంట్కు మనం పొన్నంప్రభు గారికి వినతి పత్రాలు ఇచ్చినాం, వంగి దండాలు పెట్టినాం. మరి దయలేని ప్రభుత్వానికి ఏం చెప్తామండి? ఈ దయ ఉన్నదా? ఎట్లా ద్వారాలు తెరిచినాయని మంత్రి హోదాలో ఉండి ఒక క్యాబినెట్ మంత్రి అయి ఉండి తెలంగాణ ఉద్యమకారుని పార్లమెంట్లో మంచిగా మాట్లాడారు. వారి మాటలు కూడా మేము నమ్మినాం. ఇంత ఉద్యమకారుడు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కోసం విరోచితంగా పోరాడి మాట్లాడిండు. మా ఆర్టీసీ సమస్యలు ఏమన్నా పెద్ద సమస్యలా? కొంతమ కోరికలా 3 లక్షల కోట్ల పైచిలుకున్న బడ్జెట్లో 5,000 కోట్లు 10,000 కోట్లు ఏమన్నా మ్యాటర్ అండి ఇది? అసలు సమస్యలేనా? ఇప్పుడు విలీనం అన్నారు, విలీనం చేయలేరు. ఏంది పెద్ద కథ? 2019లో జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఈయన అపాయింట్ రెడ్డి ఇచ్చాడు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోరు. యూనియన్లకు ఖర్చు లేని పని. యూనియన్లు ఉంటే నష్టమేమని మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ నష్టమేముంది? కాంగ్రెస్ వచ్చాక యూనియన్లు మళ్ళీ లేదు మేడం. ఆయన 2019లో మేము సమ్మెలకు 55 రోజుల సమ్మెలో తగ్గేది లేదని చేశాం. ఎందుకు చేశాము? తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు అంత ఉద్యమం జరిగిందో లేదో కానీ ఆర్టీసీ కార్మికుడు బస్కా పయ్య నైచెలే కానీ సకల జనుల సమ్మె చేసి అన్ని గవర్నమెంట్ ఉద్యోగులు, ఎన్జిఓలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు చేయని ముందుగా ఆర్టీసీ డెసిషన్ తీసుకొని మేము సమ్మె చేస్తే ఇవాళ మా గురించి పట్టించుకోక, మాకు వేతనాలు ఇవ్వకపోగా, మమ్మల్ని పట్టించుకోక కుటుంబ పాలన చేసిన కేసీఆర్కి వ్యతిరేకంగా 55 రోజుల సమ్మె జరిగింది. దానికి బగ్గుమని యూనియన్లు రద్దు అని అంటే ఎట్లయితే కాన్స్టిట్యూషన్ ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడతారా? ఎంత ముఖ్యమంత్రి అయితే అది దారుణం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. మరి అదే పాలన మరి కాంగ్రెస్ వచ్చినాక 19 నుంచి 23, 24 మరి 24లో మీరు ఎలక్షన్లో వచ్చి మీరు గెలిచింది చేసింది ఏముంది? మరి ప్రజాపాలన వాళ్ళు చెప్పినప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినప్పుడు ఆర్టీసీలో వెంటనే ఎండీని చేంజ్ చేయాలా? మీ పాలన తెచ్చుకోవాలా? మీ యంత్రాంగాన్ని మీరు సమకూర్చుకోవాలా? మరి ఏం చేసారు? చేయలే కదా. వాళ్ళు ఏదైతే చేసిపోయారో అవుట్ సోర్సింగ్ విధానం చేస్తే ఉద్యోగాలు ఇయ్యారు. తెలంగాణ బిడ్డలకు నీళ్లు నిధులు నియామకాలని వాళ్ళు చెప్పి ఇవాళ ఎన్నో లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో 40,000 ఉద్యోగాలు వస్తాయి. షీపింగ్, వాషింగ్ కానించి మొదలెట్టి అంటే జాడు కొట్టే కార్మికుల కానించి బస్సులు గడిగే కార్మికులు కానీ, మెకానికులు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, రకరకాల ట్రాఫిక్ సూపర్వైజర్లు కానీ, మెయింటెనెన్స్ సూపర్వైజర్లు కానీ, కండక్టర్ కానీ, డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ, మన ట్రైనింగ్ అప్రెంటిస్ సూపర్వైజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు, డిఎంలు, ఇవన్నీ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. అలాగే యాదగిరి గారు, ఇప్పుడు ప్రభుత్వ వెర్షన్ విన్నా కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కూడా గతంతో పోలిస్తే మేము వచ్చిన తర్వాత మేము పెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల కూడా ఆర్టీసీకి జీవం పోసాం. ఎందుకంటే టికెట్ల రూపంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుంది, తద్వారా ఆర్టీసీకి పునరుజ్జీవం వచ్చింది, మేము సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము, అలాగే కార్మికుల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కదా. ఏం చెప్తారు ఈ కామెంట్? దానికి మంచి ప్రశ్న ఇది. ఒక్క నిమిషం అన్న. పెనం మీద ఉన్నాం అప్పుడు, ఇప్పుడు పొయ్యిలో పడ్డాం. అప్పుడు ఇంత వేధింపులు లేవు, మహాలక్ష్మి పథకం లేదు. మహాలక్ష్మి పథకాన్ని 48 గంటలలో మీరు సక్సెస్ చేయించుకొని 2.5 సంవత్సరాలు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ ఇస్తే మా కష్టాలు కన్నీళ్లు తీర్చే నాదుడెవరు? మహిళా కండక్టర్ల మీద దాడులు, మహిళలను చూడకుండా పాములు విసిరేసారు, డ్రైవర్లను తన్నిరు, తంతున్నారు, తిడుతున్నారు. బస్సులు పెంచాలి కదా మహిళలకు, వాళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి ప్రజాపాలన అన్నప్పుడు ఆర్టీసీల ప్రజాపాలన లేకుండా రాక్షసంగా కేసీఆర్ పాలన కొనసాగించండి. మీ ప్రజాప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపండి, డిపోలో పోయి అడగండి. మీ ఇంటెలిజెన్స్ అంతా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఉంది, రకరకాల ఏజెన్సీలు మీ దగ్గర. ముఖ్యమంత్రి గారికి మేము వినవించి చెప్తున్నాం ఏంటంటే, సరూర్ నాడు స్టేడియం సాక్షిగా 55 రోజుల సమ్మెలో మాకు సపోర్ట్ చేసారు, అరెస్ట్ అయ్యారు. మరి ఎంపీగా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యారు, మాకు సపోర్ట్ చేసారు, నమ్మినాం. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అనుకున్నాం, మా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటాం. ముఖ్యమంత్రి అంటే గౌరవం.
మరి అలాంటి ముఖ్యమంత్రి గారు కనీసం పల్లెత్తి మాట మాట్లాడే అందరికి ఈ మేనిఫెస్టోలు ఈ గవర్నమెంట్లో అదే కేసీఆర్ గవర్నమెంట్ అయినా మన ఈ కాంగ్రెస్ పాలన అయినా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఒకటి, తర్వాత తీసుకునే డిసిషన్లు ఒకటి. మీకు ఏమైనా కష్టాలు నష్టాలు ఉంటే యూనియన్లతో చర్చించే మీకు ఏ ఇబ్బంది లేకుండా, మీకు గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా మా సమస్యలు పరిష్కరించే విధానాలు మేమే మీకు చెప్తాం. మీకు చెప్పి మీ గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా చేస్తాం, మా సమస్యలు తీర్చుకుంటాం. కనీసం ముఖ్యమంత్రి గారి డోర్లు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు కదా, డోర్లు తెరిచే ఉన్నాయి, ఎప్పుడు 3 అంశాలు మాట్లాడతారు కానీ 3 అంశాలు కాదు, ఒక కష్టము అన్ని అబద్ధాలు మేడం. ఇప్పుడు ఆయన అంటే మంత్రి అబద్ధాలు చెప్తారా? మంత్రి హోదాలో ఉండి అబద్ధం చెప్తారా నిజం చెప్తారా మీడియా మీరే చూసుకోండి, వేరియేషన్ చేసుకోండి. రిలీజ్ చేయమని చెప్పారా? మహాలక్ష్మి పథకం ఇచ్చినాక మాకు దాదాపు రోజు ఆదాయము 18 నుంచి 20 కోట్లు వస్తాయి. మహాలక్ష్మి టికెట్లే 12 నుంచి 15 కోట్లు రోజువారీగా, దాదాపు 350 నుంచి 450 ఫర్ టికెట్లు మహాలక్ష్మి టికెట్లు మనకు కొడుతున్నాం. 350 కోట్లు నెలకిస్తురా, 150 కోట్లు ఇచ్చో లేకపోతే 250 కోట్లు కూడా జీతభత్యాలకు అట్టేసరిగా ఇస్తున్నారు కానీ సబ్సిడీకి ఇస్తలేరు. మరి 250 కోట్లు కానీ 450 కోట్లు కానీ 300 కూడా కోట్లు ఉంటే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం పెట్టినకు నెలకు 150 కోట్ల చొప్పున చూసుకున్నా దాదాపు 4,000 కోట్లు మాకు ప్రభుత్వం నుంచి రావాలి. ఓకే, కానీ ఇవ్వట్లేదు. రైట్. వెంకన్న గారు మీరేం చెప్తారు? మహాలక్ష్మి